నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీసుకున్న ఆకస్మిక టికెట్ ధరల పెంపు నిర్ణయం ఇప్పుడు కేవలం ఒక స్పోర్ట్స్ ఇష్యూ కాకుండా సామాన్య క్రికెట్ అభిమానుల ఆవేదనగా మారిపోయింది. సాధారణంగా కుటుంబంతో కలిసి స్టేడియానికి వెళ్లి మ్యాచ్ ను ఆస్వాదించే మధ్యతరగతి ప్రేక్షకులకు ఈసారి ఉప్పల్ మ్యాచ్ ఒక కలగానే మిగిలిపోయిందని అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అందుబాటులో ఉన్న టికెట్లు ఒక్కసారిగా రెట్టింపు ధరలకు చేరుకోవడం, ఆపై జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజులు, ప్లాట్ఫామ్ ఛార్జీలు జత కావడంతో ఒక టికెట్ ధర వేల రూపాయలకు చేరిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ యువతకు ఈ ధరలు పూర్తిగా అందని స్థాయికి వెళ్లిపోయాయని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు విపరీతమైన డిమాండ్ రావడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. అంతర్జాతీయ టీ20 టెస్ట్ ఫార్మాట్లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతన్ని స్టేడియంలో ప్రత్యక్షంగా చూసే అవకాశాలు తగ్గిపోవడంతో అభిమానులు ఈ మ్యాచ్ ను ఒక ప్రత్యేక సందర్భంగా భావించారు. ఇదే సమయంలో ప్లే ఆఫ్స్ రేస్ లో కీలకంగా మారిన ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ కావడంతో టికెట్లకు అమాంతం డిమాండ్ పెరిగింది. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకొని యాజమాన్యం భారీగా ధరలు పెంచిందనే విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఒకవైపు అభిమానులు డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా, మరోవైపు టికెట్లు కేవలం కొన్ని నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అవ్వడం మరింత అనుమానాలకు దారితీస్తోంది. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ లో లక్షలాది మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉండగానే టికెట్లు మాయమవడం వెనుక భారీ బ్లాక్ మార్కెట్ నెట్వర్క్ నడుస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం సుమారు 39,000 సీట్లు మాత్రమే అయినప్పటికీ 2.6 లక్షల మందికి పైగా వెయిటింగ్ లో ఉండడం చూస్తే అసలు టికెట్లు నిజమైన అభిమానుల చేతికి చేరాయా లేదా అన్న సందేహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికలైన రెడిట్, ఎక్స్, టెలిగ్రామ్ గ్రూపుల్లో 2,000 రూపాయల టికెట్ ను 8,000 నుంచి 10,000 వరకు అమ్ముతున్న స్క్రీన్ షాట్లు వైరల్ అవుతుండడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులైతే స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూడడం ఇప్పుడు మధ్యతరగతి వాళ్లకు లగ్జరీ అయిపోయింది అంటూ బాధపడుతున్నారు. గతంలో ఐపీఎల్ అంటే కుటుంబంతో కలిసి వెళ్లి హర్షాతిరేకాలతో ఆస్వాదించే పండుగలా ఉండేదని, ఇప్పుడు మాత్రం కార్పొరేట్ ఈవెంట్లా మారిపోయిందని విమర్శిస్తున్నారు. స్థానిక ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, క్రికెట్ పేజీలు కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. బాయ్కాట్ ఉప్పల్ మ్యాచ్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా అభిమానులు స్టేడియాన్ని ఖాళీగా ఉంచి నిరసన తెలియజేయాలని పిలుపునిస్తున్నారు. మరికొందరైతే బ్లాక్ మార్కెట్ దందాపై హైదరాబాద్ పోలీసులు, సైబర్ క్రైమ్ అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్లు నిజంగా అభిమానుల కోసమేనా లేక రీసేల్ మాఫియా కోసమా అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని ఫ్యాన్ క్లబ్లు అయితే ప్రత్యేకంగా వీడియోలు విడుదల చేస్తూ యాజమాన్యాన్ని టార్గెట్ చేస్తున్నాయి. అభిమానుల ప్రేమ, భావోద్వేగాలు, ఆటపై ఉన్న పిచ్చిని డబ్బు సంపాదనకు ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కొందరు మాజీ క్రికెటర్లు కూడా పరోక్షంగా స్పందిస్తూ స్టేడియంలో అసలు ఎనర్జీ తీసుకువచ్చేది సామాన్య అభిమానులేనని, వారిని దూరం చేస్తే ఐపీఎల్ అసలు ఉత్సాహమే తగ్గిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అభిమానులు లేకుండా కేవలం కార్పొరేట్ బాక్సులు, విఐపి గ్యాలరీలతో మ్యాచ్లు జరగవని, గ్రౌండ్ కు అసలు జీవం ఇచ్చేది ఫ్యాన్స్ అరుపులేనని చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కొందరు యువకులు ఒక మ్యాచ్ చూడడానికి నెల జీతం ఖర్చు చేయాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. కుటుంబంతో వెళ్లాలంటే టికెట్లు, ఫుడ్, ట్రావెల్ కలిపి కనీసం 20 నుంచి 30,000 వరకు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం క్రమంగా సన్ రైజర్స్ బ్రాండ్ ఇమేజ్ పైన ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ధరలను తగ్గించాలని, బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో స్టేడియంలో అభిమానుల నిరసనలతో పాటు జట్టు పట్ల నెగటివ్ భావన పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. క్రికెట్ అనేది కోట్లాది మంది భారతీయుల భావోద్వేగం. దాన్ని కేవలం వ్యాపారంగా మార్చి అభిమానుల జేబులు ఖాళీ చేయడం సరైంది కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఉప్పల్లో జరగాల్సిన ఈ కీలక మ్యాచ్ ఇప్పుడు ఆట కంటే టికెట్ వివాదంతోనే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.